ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ పరిశుద్ధ నామానికి మా నిండు కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ వాక్యపు వెలుగులోనికి మేము ప్రయాణిస్తూ ఉండగా ప్రభువా, లేఖన సారాంశాన్ని మేము క్లుప్తముగా సులభముగా అర్థం చేసుకొని క్రీస్తు దైవత్వం యొక్క లక్షణాలను తెలుసుకొని పరిపూర్ణ లోతైన విశ్వాసములోనికి మేము ప్రయాణించులాగున చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవిస్తూ ఆకాశపు వాకిలు విప్పి ఘనమైన శ్రేష్టమైన దీవెనలు మా ప్రియులకు సమృద్ధివంతంగా మీరు అనుగ్రహించగలరంటూ యేసు నామమున వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ ప్రాముఖ్యమైన శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి భాగ్యం దేవుని వాక్యం బోధించడం, దేవుని వాక్యం వినడం నాకు అనుగ్రహించినటువంటి రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తల్లి గారికి అధ్యక్ష మండలపు వైస్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ అయ్య గారికి, డిసిసి చైర్మన్స్, క్లర్జీ ఆఫీసర్స్, నాయకులు, అధ్యక్ష మండలంలో ఉన్న ప్రతి సంఘానికి యేసుక్రీస్తు నామములో జగదేగుంట సిఎస్ఎంఎస్ చర్చ్ పక్షముగా వారికి మా నిండు కృతజ్ఞతలు వందనములు తెలియపరుస్తూ, సిఎస్ఎంఎస్ చర్చ్ జగదేగుంట నాయకులు సంఘానికి కూడా ఈ ఉదయకాల శుభములు దైవాశీస్సులు మీకు తెలియపరుస్తూ ప్రేమతో ఇట్టి ఆరాధనకు ఆహ్వానాన్ని ఇస్తున్నా. దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అందరికీ కూడా ఈ ప్రత్యేకమైన అడ్వెంట్ గ్రీటింగ్స్, శుభములు, దైవాశీస్సులు నేను వారికి తెలియపరుస్తున్నా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దైవిక సమూహమా, మరొక పర్యాయము ఈ అడ్వెంట్లో థర్డ్ సండే, మూడవ ఆదివారంగా ఈ అగమనం, ఈ అరైవల్, యేసు ప్రభు ఆయన వస్తున్నాడు, ఆయన కొరకు మనం సిద్ధపాటు కలిగి వేచి ఉండే ఆదివారముగా మరి అక్కడ మనకు ఒక వెలుగు, ఒక క్యాండిల్ వెలిగించబడుతూ ఉంది. దీన్ని షెఫర్డ్ క్యాండిల్ అంటారు. అనగా దీన్ని జాయ్, ఆనందముతో, అత్యానంద భరితులై, సంతోషముతో, మహా ఆనందముతో మరి గొల్లలు వెళ్ళి యేసును చూసినట్టుగా ఈ క్యాండిల్ గొల్లలకు సూచనగా ఈ అడ్వెంట్ లో మనము చూస్తూ ఉన్నాం. మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి అంశం డెలివరెన్స్ ఫ్రమ్ ద గ్రిప్ ఆఫ్ ఫియర్, భయాందోళన నుండి విమోచన. రెండు వర్డ్స్ మనం ఇక్కడ గమనిస్తున్నాం. భయం ఒకటి, విమోచన ఒకటి. మొదటి దాని గురించి బాగా ఆలోచన చేస్తే, భయం అందరికీ ఉంటుంది. నీడలాగా భయము ప్రతినిత్యము మానవుడు పొందవలసిందే. 365 సార్లు భయం గురించి బైబిల్లో రాయబడి, అంటే సంవత్సరం పడుతున్నా భయమే. మన జీవితము భయానికి ముడిపడి ఉంది. భయం అంటే ఒక ఆందోళన, ఒక భీతి, ఒక నష్టం, ఒక కష్టం, ఒక ఎడబాటు, ఒక దుఃఖము, వేదన, శోధన, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి పర్యాయ పదాలను ఇక్కడ మనము చూస్తుంటున్నాం. బెదురు, భీతి, ప్రమాదము, అపాయము, అనారోగ్యము, ఈ భయం అనే చిక్కులో, ఈ ముడిలో మన జాతి ముడిపడి ఉన్నట్టుగా మనము లేఖన భాగాల్లో గమనిస్తున్నాం. భయము రెండు విధాలుగా, దేవుని యందు భయం, రెండవది
పాపమును గురించిన భయం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దూతలు కావలించి కాపాడును. కీర్తనలు 34వ అధ్యాయం. ఎప్పుడైతే ఏ విశ్వాస అయితే దేవుని బిడ్డ అయితే దేవుని యందు వణుకుచూ భయపడుతూ ఉంటారో దేవుడు తన ఏంజల్స్ పంపించి మన కాపలా పెడతారు. అదొకటిగా ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. నువ్వు జ్ఞానవంతులు కావాలంటే నీవు భయము, భక్తి, విధేయత కలిగి ఉండాలి. దేవుని యందు భయము అంటే దేవుని ఆజ్ఞలకు లోబడి బ్రతకడమే. నేను దేవునిలో బాగా భయభక్తిగా ఉన్నాను మా పిల్లలు మేము అని ఎవరైనా అంటే వారు దేవుని యొక్క ఆజ్ఞలకు దేవుని చిత్తానికి లోబడి జీవిస్తున్నారని మనము అర్థము చేసుకోవలసిన అవసరత ఉంది. మరి అదేవిధంగా ఈ భయం భావోద్వేగాలు లేదా పిరికితనం, ఈ భయం అనేది మొట్టమొదటిగా మనకు మెదడులో నుంచి పాస్ అవుతుంది. మెదడు చెబుతుంది పలానా సంఘటన. కొన్నిసార్లు మనకు చీకటి అంటే భయం కదా. చిన్నపిల్లలు చీకట్లో ఒంటరిగా పడుకోలేదు. మళ్ళీ ఇంకొకప్పుడు మనం గమనిస్తే సమాధులు గ్రామాల్లో ఎక్కడో ఉంటే ఆ రూట్లో మనం పోవాల్సింది వచ్చింది అనుకోండి, నైట్లో ఎప్పుడో, అప్పుడు ఆ పిల్లలు పెద్దలు కూడా ఒకసారి భయపడుతూ ఉంటారు. ఏదైనా ఆ బావిలు ఆ మోటార్ వేయడానికో చేతి దగ్గర వాటర్ పెట్టడానికో పెద్ద బావిలో ఎవరైనా ఎప్పుడైనా ఆత్మహత్యలు ఏం చేసుకుంటే ఇంటికి అదొక భీతి, ఆందోళన, భయము హృదయంలో నుంచి వస్తుంది. భయాన్ని ప్రతి ఒక్కరము అనుభవించవలసినదే. మరొకసారి మనము హాస్పిటల్లో చాలా సీరియస్ కండిషన్గా ఉందనుకోండి, మన ప్రియులకు మనము బయట భయంతో వెయిట్ చేస్తుంటాం. ఏం బ్యాడ్ న్యూస్ వినాలో, రికవర్ అవుతారో కాదో, ఐసీలో ఉన్నాడు. ఈ భయము, దుఃఖము రెండు ఒకసారిగా వస్తూ ఉంటాయి. ఆత్మవిశ్వాసము లేకపోవడం, మన విశ్వాసము సన్నగిల్లిపోవడం, భయానికి మనము గురి కావడం ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. భయం ఉన్నప్పుడు శ్వాస వేగంగా కొట్టుకోవడం కదా, బీపీ పెరగడం, ఈ కండరాలన్నీ బిగుసు కావడం. ఎందుకంటే భయపడుతూ ఉంటారు. ఎవరైనా ఎక్కడైనా ప్రమాదాలు ఏదో పెద్ద మర్డర్స్ జరుగుతున్నాయనుకోండి, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా ప్రజలు భయాందోళనగా. ఒక రైతుకు ఆ వరదలు వచ్చి నష్టం వచ్చింది అనుకోండి, రైతు ఏం చేస్తాడు? భయపడుతూ, అయ్యో నాకు పంట నష్టం జరిగింది, నాకు ప్రమాదమైంది, ఇదిగో నేను ఎంతో నష్టపోయాను. తను భయానికి గురి అవుతూ ఉంటారు. హాస్పిటల్లో డెలివరీ టైంలో ఉన్నప్పుడు చాలా క్లిష్టంగా ఉంది పరిస్థితి అన్నప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా భయాందోళనకు వారు గురి అవుతూ ఉంటారు. అనారోగ్యానికి, ఆందోళనకు దారి తీస్తుంది భయం. మనకు ఎగ్జాంపుల్ చిల్డ్రన్ ఎగ్జామినేషన్ టైంలో 10th క్లాస్ అనుకోండి, వారికి తెల్లవారి పరీక్ష అంటే వాడు ముందు రోజు భయపడుతూ ఉంటాడు. బాగా చదవాలి, లేకపోతే నాకు మార్క్స్ తక్కువ వస్తాయి, లేకపోతే ఏదో ఒకలాంటి భీతి ఆయన హృదయంలో ఉంటుంది. డేగా ఏం కాదులే అని అనడానికి వీలు లేదు. భయం అనేది వారి హృదయంలో ఉంటూ ఉంది. బైబిల్లో భయం లేని వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఏమన్నా చేసుకోరా భయ, నేను భయపడా. సింహపు గోనులో వేసినారు ఆయన. అబ్బా భయపడ్డాడు ఆయన. కారణం ఆయన దేవుని ఎందుకు భయభక్తులు కలిగి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెట్లకు, మెసెక్కు, అదెక్కు వాళ్ళు తీసుకుపోయి ఎక్కడేసిండ్రు? అగ్ని గుండము, ఏడంతల గుండం అది. అగ్ని గుండంలో ముగ్గురిని ఫుట్బాల్ ఇసిరేసినట్టు వేస్తే వాళ్ళు హాయిగా వాకింగ్ చేస్తారు. కారణం ఒకే ఒకటి, దేవుని భయం వారికి ఉంది. దేవుడు మమ్మల్ని కాపాడు. దేవుడి యొక్క దూతలు మా దగ్గరికి దిగి వస్తారు. బైబిల్లో భయానికి లోనుగా మరి న్యూ టెస్టిమెంట్లో మనం చూస్తాం. యేసు ప్రభు శిష్యులు వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా భయంకరంగా
చిత్రహింసలు చేసి చంపించారు. ఒక యోహాను ఒకడే మంచి మరణం, మిగతా వారందరూ చాలా ఘోరముగా. మరి ఆది సంఘ క్రైస్తవులు మొదటి శతాబ్దంలో నీరో చక్రవర్తి కానివ్వండి, డొమోషన్ చక్రవర్తి కానివ్వండి, వీరంతా గ్రీకు రాజులు, చక్రవర్తులు. యేసు నామాన్ని, యేసు పేరును ఉచ్చరించే వారందరినీ కూడా చంపేవారు. పెట్రోల్ పోసి అగ్నితో రకరకాల. వారు కూడా ఆ భయానికి గురి కాలేదు. నిజ క్రైస్తవులు యేసు కొరకు బ్రతికేవారు. పాట పాడడం కాదు, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అని పాటలు పాడతాం కదా, అర్థం సార్. పాటలు లేవు. పాటల్లాగా మన జీవితంలో ఉండాలి. ఆయన ఉంటే, ఆయన మన లోపల ఉంటే నీ అగ్నిగుండాలు కానీ, నీ తుఫాన్లు కానీ, నీ జీవితం ఏదైనా కానివ్వండి, అక్కడ ఆయన ప్రజెన్స్ ఉంటుంది కనుక మనము భయపడవలసిన అవసరత లేదని దేవుడి వాక్యము సెలవిస్తుంది. మరి చదవబడిన లేఖన భాగాల్లో చూస్తే యెహోషువ గ్రంథం, యెహోషువకు ముందు పేరు యెషూవా. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన పేరట యెషూవా. తర్వాత మోసెస్, ఆయన పేరు మార్చినాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 16వ వచనం ఒక్కటే చదవండి. దేశంలో సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను. చాలు. కనాను దేశం ఎట్లుందో చూసొచ్చి నాకు ఆ రిపోర్ట్ ఇవ్వాలి, ఆ పరిస్థితి ఏదుందో అని ఒక 10 మందిని పంపించాను. మంచి స్కాలర్స్, మంచి జ్ఞానవంతులు. 10 మందిలో ఒక 2 మాత్రం మంచి ఫీడ్బ్యాక్. వాళ్ళు ఎవరంట? కాలేబు అండ్ యెహోషువ. వాళ్ళు అంటున్నారు, నథింగ్ మోసెస్ గారు, మన ముందు వాడు చెత్త, వాళ్ళను దుమ్ము లేపేసి మనం జయిస్తాం. డోంట్ వరీ, మనము ముందుకు సాగిపోవాలి. ఆ 8 మంది వచ్చాయా, మొదసయ్యా వాడు ఒక్కొక్కడు 10 ఫీట్లు ఉన్నాడు, ఒక్కొక్కడు ఇంత దోశ ఉన్నాడు, దొడ్డుగా ఉన్నాడు, మనల్ని కథం పట్టిస్తారు, వద్దు నాయన అని వీడు పిరికి మాటలు, భయానికి గురై వీడు మాట్లాడితే యెహోషువ కాలేబు మాత్రం ధైర్యముతో కూడినవాడు, యుద్ధవీరుడు. యెహోషువ ధైర్యవంతుడు, యుద్ధాలు చేసేవాడు, సాహసాలు చేసేవాడు. ఐగుప్తు ఆ చెరలో బానిసత్వంలో పుట్టిన ఆయన 40 years జర్నీలో మోసెస్తో పాటు అన్ని విధాలుగా ఆయన వెంబడి ఉంటూ, ఆయన శిష్యుడిగా ఉంటూ ఆ సైన్యాన్ని, ఆ 20 లక్షల ప్రజలను ఆయన కనాను ప్రాంతానికి నడిపించినట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన 25 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరంలో వారు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 1440లో కానానును రీచ్ అయ్యారు. అలాంటి కానాను నేడు పాలస్తీనాగా పిలుస్తున్నారు. అక్కడికి వారు, అక్కడ ఉన్నటువంటి ఆ సంతతి వారందరూ కూడా అంతకుముందు మొదటి వచనం చూస్తాం, నూను కుమారుడైన యెహోషువకు దేవుడు బలపరిచి మాట్లాడుతూ ధైర్యపరుచుకున్నారు. దేవుడి యొక్క హస్తము యెహోషువ మీదకి వచ్చింది, అభిషేకం ఆయన మీదకి వచ్చింది కనుక ఆయన ఆ ప్రజలందరినీ నడిపించడానికి యోగ్యుడయ్యాడు. చివరి బార్డర్ 95% వరకు మోసెస్ జస్ట్ నేను కూడా కానానికి వెళ్తా అనుకున్నాడు పాపం. కానీ ప్రభు దేవుడు, మోసెస్ నీ డ్యూటీస్, నీ యొక్క నాయకత్వం ఇక్కడ దాకానే, నీవు ఆ పర్వతము దగ్గర నీవు ఇక్కడే మరణించాలి. దేవుని మాటకు లోబడి ఆ మరణించే ముందు యెహోషువ మీద చేతులుంచి ప్రార్థించి ఆశీర్వదించినట్టుగా మనము ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం. కనుక ఆ బలాన్ని, ఆ శక్తిని పొందుకొని ఈ యెహోషువ గ్రంథం నుంచి మనకు ఎజ్రా వరకు కూడా 12 ఆ పుస్తకాలు, ఎస్తేరు వరకు కూడా దీని హిస్టరీ బుక్స్ అంటారు, చరిత్ర పుస్తకాలు.
యెహోషువ నుంచి ఎస్తేరు వరకు మొత్తం చరిత్ర, రాజులు, కనాను, 12 గోత్రాలు, వారి జీవిత విధానాలు అన్ని మనకు అక్కడ కనిపిస్తాయి. నూతన నిబంధనలో హిస్టరీ బుక్ ఏముంది? అపోస్తలుల కార్యములు. హిస్టరీ అది చదవాలి మీరు, ఇది చదవాలి. అప్పుడు ఇదేమో సంఘ పుట్టుక, అదేమో వారి యొక్క కనానీయులు, వారి యొక్క ఆ 12 గోత్రాల యొక్క హిస్టరీ, రాజుల చరిత్రను మనము అక్కడ చూడగలం. దేవునిచే యెహోషువ నియమింపబడ్డవాడు. ఇదేదో మామూలు అయినటువంటి నాయకత్వం కాదు. అందుకే అంటాడు ఆయన, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, మోషేకు తోడై ఉన్న దేవుడను నేను నీకు తోడై ఉంటా. ఓ జాషువా, నువ్వేం భయపడకు, మోసెస్ నేను ఉన్నాను కదా. ఆయన ఏమి రాదు, ఆయనకు ఏమీ తెలియదు, కానీ నేను ఆయనతో ఇంచుమించు 40 years నా ప్రయాణం కొనసాగింది. అదే నా ప్రెజెన్స్, నా యొక్క సన్నిధి నీకు కూడా వస్తూ ఉంది, నువ్వు భయపడకు అని అంటున్నాడు. ఆయన తర్వాత నాయకత్వం 12 గోత్రాల వారిని కనానుకు నడిపించారు ఆయన. మోసెస్ ఏమో ఎర్ర సముద్రం దాటే పని, యెహోషువకేమో యోర్దాను నదిని దాటి వెళ్ళడం. ఇదేమో నది, అదేమో ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రం, మధ్యధర సముద్రం, అక్కడ ఆ ప్రాంతంలో 2 పాయలుగా దేవుని యొక్క మహిమ కొరకు నేటికి ఆ హోలీ ల్యాండ్ లో అనేక ప్రూఫ్స్ మనకు కనిపిస్తాయి. ఇది యోర్దాను నదిని ఆయన నడిపించి దాటి వారు నడిపించారు. ఇందులో ఈ వారి 12 గోత్రాల వారికి వారి శాస్త్రాన్ని పంచే విధానం, యెహోషువ దానికి రెస్పాన్సిబిలిటీ. ఆ భూమి అంతా అక్కడ ఉన్నటువంటి నోవాహు యొక్క కుమారులు హాము, షేము, యాఫెతు కదా. హాము కుమారుడి పేరే కనాను. వాళ్ళే కనానీయులు. అంటే వాళ్ళ తాత నోవాహు వాళ్ళ తాత. కనానీయులు ఆ ప్రాంతాన్ని అంతా సూర్య దేవతను ఆరాధించేవారు. కనుకనే ఆ సూర్య దేవుడికి ఒక పేరు పెట్టాడు, ఆ బయలు అని. బయలు దేవత, బయలు దేవుళ్ళు. సో వీరందరినీ వీరు జయించి యుద్ధము చేసి వారంతా వెళ్ళగొట్టి అది మొత్తం ఆక్యుపై చేసుకుని ఆ ల్యాండ్ అంతా, దాని ప్రామిస్ ల్యాండ్ అంటున్నాం కదా, వాగ్దానపు భూమి. వాగ్దానము, దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో, ఏదైతే పాలు తేనెలు ప్రవహించే దేశం నీకు ఇస్తా ఉన్నాడో, ఏదైతే ఈ జగదిరుగుంట పాలు తేనెలు ప్రవహించే మీ స్థలము, భూమి దేవుడు మీకు ఇచ్చున్నాడు. ఇక్కడ ఇదే మీకు పాలు తేనెలు ప్రవహించే దేశం. ఈ దేశం నుంచే, ఇక్కడి నుంచే దేవుడిని మీరు అంచెలంచెలుగా ఆరాధించాలి. సో అక్కడ మనం చూస్తే పాలస్తీనాలో కానాను దేశం యొక్క 2 భాగాలుగా, విధానాలుగా ఉన్నాయి. ఒకటి యోర్దానుకు తూర్పున 2.5 గోత్రంలో వారు, అక్కడ 8 years ఉన్నారు వారు, 2.5 గోత్రం. మరి తర్వాత యోర్దానుకు పశ్చిమాన 9.5 గోత్రం, మొత్తం కలిసి 12 గోత్రాల వారికి ఆయన ఆ ల్యాండ్ కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని రిసోర్సెస్ ఏమున్నాయో అన్ని పంచి పెట్టే రెస్పాన్సిబిలిటీ దేవుడు ఆయనకు ఇచ్చి ఉంటున్నాడు. నోవాహు, హాము, ఈ కుమార్ వీరంతా మాట్లాడే ఒక లాంగ్వేజ్ ఉంది, సెమిటిక్ భాష వీరు మాట్లాడేవారు. తర్వాత వీరిని హీబ్రీయులు వారందరూ అన్నారు, వీరిని ఫెనీకీయులు అని పిలిచినారు. వారి పేరు, వారి భాష, వారి పద్ధతులు, వారి పిలుపు కానాల నుంచి వీరిని ఫెనీకీయులుగా మార్చబడి ఉంది అన్నట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. నమ్మకమైనటువంటి శత్రువుల మీద యుద్ధం చేసి 25 సంవత్సరాలు యెహోషువ గొప్ప నాయకత్వము చేసినట్టుగా మనము లేఖన భాగాల్లో చూస్తాం. 2వది యోర్దాను నది. నేను నీకు ఇస్తున్నటువంటి దేశానికి వెళ్ళుడి, అక్కడ ఒక నది ఉంది, దాన్ని దాటి మీరు వెళ్ళాలి. దేవుడు వాగ్దానం. క్రైస్తవులుగా మనకున్న ఆటంకాలు ఎన్నో ఉండొచ్చు మన జీవిత ప్రయాణంలో.
కానీ యేసందు విశ్వాసం నుంచి సైతాన్ని ఓడించి మనము ముందుకు కొనసాగాలి. వారు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా కేనాను రీచ్ అయ్యారో, చేరుకున్నారో, మనం కూడా ఈ లోకాల్లో ఉన్న చిన్న చిన్న శోధనలో క్రైస్తవులు జయించాలి. యేసునందే వారు విశ్వాసం నుంచి జీవించాలి. 5వ వచనంలో నీకు తోడై ఉండును, మౌలిక వాగ్దానం, నిన్ను విడువను, నేను ఎడబాయను. ఇది విశ్వాస పోరాటం. ప్రభు అంటున్నాడు, నీ ఎట్టి పరిస్థితుల్లో నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిన్ను మాత్రం నేను విడువను. కారణం, నేను పేరు పెట్టి పిలుచుకున్నాను. తెలుసా, మీరందరూ ఇక్కడ దేవుడు మిమ్మల్ని పేరు పెట్టాడు కనుకనే దేవాలయానికి వచ్చి దేవుని వాక్యాన్ని భయంతో, భక్తితో, శ్రద్ధతో వింటున్నారు. పేరు పెట్టని వాడు లేదా దేవుడి దగ్గర రాలేని వారు బయట ఉంటారు. మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు కనుక మీకు తోడై ఉన్నాడని ప్రతి విశ్వాసికి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి 2వ వచనంలో ఈ ధర్మశాస్త్ర ప్రకారము, ఈ తోరా పెంటాచూస్ అంటే పంచ గ్రంథాలు, పెంటా అంటే 5, ఈ 5 కాండములు, ఈ కాన్స్టిట్యూషన్, ఇజ్రాయెల్ ప్రజల యొక్క కాన్స్టిట్యూషన్ ఏంటంటే నియమ నిబంధనలు, 10 ఆజ్ఞలు నువ్వు ఎట్టి పరిస్థితిలో తప్పకూడదు, తప్పడానికి వీలు లేదు. కనుక ఈ తోరాను నువ్వు చదవాలి. క్రైస్తవుల యొక్క తోరా బైబిలే కనుక ఈ తోరా తప్పనిసరిగా చదవవలసిందే. డిసెంబర్ 31 కంతా ప్రకటన గ్రంథము క్లోజ్ చేయాలి. నేను దగ్గర పడ్డా, కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఇంకొక 20 చాప్టర్ దాకా ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ మళ్ళీ జనవరి 1 నుంచి ఈ తోరాను స్టార్ట్ చేయాలి. ఈ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. నువ్వు బ్రతకాలని ఆశ ఉందా? బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? బైబిల్ చదవాలి. బిర్యానీ తింటే కాదు, బలమైన ఆహారం తింటే కాదు. ఈ యొక్క బలమైన ఆహారం తిన్నవాడు ఈ వాక్యము నా పాదములకు వెలుగుగా, దీపముగా, త్రోవగా ఉందని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. హిస్ వర్డ్ అండ్ హిస్ ప్రెజెన్స్, దేవుడి వాక్యం, వర్డ్ ఆఫ్ గాడ్, హిస్ ప్రెజెన్స్, ఆయన సన్నిధి, మెడిటేట్ డే అండ్ నైట్, డే అండ్ నైట్, అండ్ ఐ విల్ బి విత్ యూ. నీవు దివారాత్రములు నీవు ధ్యానిస్తూ ఉండాలి. దివారాత్రములు ధ్యానించడం అంటే వాక్యాన్ని నీవు నెమరు వేసుకుంటూ ఉండాలి. సంపూర్ణమైన విధేయతతో నువ్వు కలిగి ఉండాలి. నీలో నీవు ధ్యానించుకుంటూ, మాట్లాడుకుంటూ మౌనంగా ఉండాలి అని వాక్యం ఇక్కడ సెలవేస్తుంది. మరి 8వ వచనంలో మళ్ళీ అదే దివారాత్రములు ధ్యానించిన ఎడల, ఇక్కడ దివారాత్రం అనే పదానికి ఇప్పుడులో హగా అంటే నువ్వు నిద్రపోతున్నా, నీ శ్వాస, నీ గుండె ఏ విధంగా పనిచేస్తుందో ధర్మశాస్త్రం, ఈ హగా దేవుని మాటలు పనిచేయాలి. దాన్ని దివారాత్రము అంటారు. మౌనంగా నీలో నీవు ఆలోచిస్తూ మాట్లాడుకోవడం. ఒంటరిగా ఉన్నావా? దేవుడితో మాట్లాడాలి. ప్రభువా, నాకు ఆ పౌలు సంగతి అర్థం కావడం లేదు, మరొకసారి నాకు చెప్పు. పౌలు అంతగా ఎందుకు ఆ ఓడలెక్కి, ఓడలు పగిలిపోయి అటు ఇటు ఆ సముద్రంలో తిరిగి ఇంత కష్టపడ్డాడు? దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఏముంది? యెహోషువ గురించి ఏముంది? యూదా ఇస్కరియోతు ఏముంది? నాకు బయలుపరచవా అంటూ నువ్వు మాట్లాడుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుడు గూఢమైన సంగతులను నీకు తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అదే 8వ వచనంలో నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించుము. జయకరముగా, నీతిగా, చక్కగా, నిటారుగా ఉండాలంటే ఆయన మార్గములోనే మనం నడవాలి. యేసు చెప్తున్నాడు, ఆయన ద వే, నేనే మార్గం, మనకు వేరే మార్గము లేదు. నా మార్గములో నడిస్తే నీకు ఏ శోధనలు రావు, ఏ కష్టాలు రావు, ఏ ఇబ్బందులు రావు, ఏ శోధకుడు నిన్ను శోధించలేడని దేవుడు సూటిగా, తేటగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా, జాగ్రత్తగా ఉండు. మన క్రియలను నమ్మకముగా దేవుని వైపుకు చూస్తూ మనము ముందుకు కొనసాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పత్రికల పాఠంలో కూడా మనం చూస్తే
మనం చూసినటువంటి 1 యోహాను పత్రిక, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమకు మూలం. సింపుల్. ప్రేమ లేని వాడు వ్యర్థుడు. ప్రేమ లేని వాడిలో ఏముంటుందండి? దైవగుణం ఉంటుందా? మంచి గుణం ఉంటుందా? కనికరమైన మనస్సు ఉంటుందా? ప్రేమ అనేక దోషములను కప్పును. నీకు ప్రేమ ఉందనుకోండి, నీ ఎదురుగా వస్తుంది శత్రువు గొడ్డలు పట్టుకొని వచ్చిన ప్రేమగా, బ్రదర్ సిస్టర్ ఏంటి ప్రాబ్లం, ఎవరి కొరకు వస్తున్నావు, అసలు సంగతి ఏంటంటూ నీవు ప్రేమతో మాట్లాడితే వాడు నీ మాటలు బట్టి, నీ యొక్క ప్రవర్తనను బట్టి తను దేవుడిలోనికి, క్రీస్తులోనికి రావాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు. దేవుడు ప్రేమ స్వరూపి, గాడ్స్ పర్ఫెక్ట్ లవ్ టు కాస్ట్ అవుట్ ఫియర్. దేవుడి ఆ భయమును పోగొట్టుటకు దేవుడు ప్రేమను పరిపూర్ణము చేయుట. భయం పోవాలంటే మనలో దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దాని గ్రీక్ భాషలో అగాపే అన్నారు. అగాపే అంటే దైవిక ప్రేమ. దైవిక ప్రేమ అంటే శత్రువుల కొరకు ప్రార్థన చేయడం, శత్రువులను ప్రేమించడం, సిలువలో వాడు చనిపోతుంటే ఆ దుర్మార్గ దుష్టు దొంగలు కూడా క్షమించే మనస్సు రావడం. ఇట్స్ కాల్డ్ అగాపే లవ్. అగాపే లవ్ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ మన క్రిస్టియానిటీకి అవసరత ఎంతో ఉంది. మరి 15వ వచనంలో, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు. క్రీస్తులో మనం జీవిస్తే, తండ్రితో మన సహవాసం కలిగి ఉంటే తీర్పుకు మనము లోను కాము, తీర్పులోనికి మనము వెళ్ళము అని పౌలు రాస్తున్నాడు. 18వ వచనంలో, ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. మనము ఒకరికొకరము ప్రేమింపబద్ధులమై ఉన్నాము. యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ కూడా అదే కదా. 2 ఆజ్ఞల్లో నిలువనే నీ పొరుగువారిని ప్రేమించు. యెహోవా దేవుడు ఇచ్చిన తోరాలో కూడా అదే ఉందా? నీ పొరుగువారిని ప్రేమించు. అక్కడ ఏమి చెప్తున్నారో పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో అది నెరవేర్చబడుతూ ఉంది. యేసు ప్రభు ఆ కాన్ఫిడెంట్, ప్రేమలో కాన్ఫిడెంట్ ఉన్న ఎడల ప్రభు కొరకు, రాకడ కొరకు, ఈ అడ్వెంట్ కొరకు మనము సిద్ధపడి ఉండగలమని వాక్యం సెలవిస్తుంది. పర్ఫెక్ట్ లవ్ డ్రైవ్స్ అవే ఫియర్. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. భయము నీ హృదయంలో ఉండదు. నీ ప్రేమ పర్ఫెక్ట్ లవ్ డ్రైవ్ అవే ఫియర్. ఆ భయాన్ని, ఆ ఫోబియో, ఆ ఫ్రైడ్, ఆ ఫోబియో ఉన్నాడు ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం. అవన్నిటిని కూడా వెళ్ళగొడతారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. 21వ వచనంలో, దేవుని ప్రేమించువాడు తన సహోదరులను ప్రేమించును. అంతే. నీవు ముందు దేవుని ప్రేమించడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా నీ సహోదరుడు, నీ శత్రువు, నీకు కనపడ్డాడు, అదందరినీ కూడా ప్రేమగా దేవుని ప్రేమను వారికి కనపరుస్తాం. క్రియల్లో కనపరుస్తాం, మాటల్లో కనపరుస్తాం, చేతుల్లో కనపరుస్తాం, సహాయంలో కనపరుస్తాం. నీకున్నది ఆయనకిచ్చి ఆదుకుంటాం. అదే పొరుగువారిని ప్రేమించడం అంటే. లేని తనము, ఎవరైనా ఏదైనా లేదు, కష్టంలో, ఆకలిలో, బాధల్లో ఉంటే వారిని మనము సేద తీర్చడమే పొరుగువారి ప్రేమని దైవ వాక్యము సెలవిస్తుంది. సువార్తల పాఠంలోనికి నేను వస్తున్నాను. మనకందరికి బాగా తెలుసు, యూదుల యొక్క పరిణయము లేదా వివాహము, ఆ పెళ్ళి ఒక 3 విధాలుగా ఉంటుంది. నెంబర్ 1 స్టెప్, చిన్న పిల్లలు. బహుశా ఈ బైబిల్ చదివే మన దేశంలో, ఇతర ప్రాంతంలో చిన్న చిన్న పిల్లలకు కూడా చైల్డ్ మ్యారేజెస్ చేస్తున్నారేమో. మరియా పరిస్థితి అదే, యేసు పరిస్థితి అదే. ఆ చిన్న బిడ్డలు, ఆ తల్లిదండ్రులు ఇరువురు మాట్లాడుకొని, ఆ చిన్న బిడ్డలు కూడా ఒకరికొకరు చూసుకొని ఆడుకొని, తెలియదు కదా వివాహం అంటే మన భాషలో మనం ఏమనుకుందాం, పూలు పనులు అనొచ్చా, ఒక డిసైడ్ కావడం, ఒక కమిట్ కావడం. వారిద్దరూ కొంత గ్యాప్ వచ్చిన తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత సెకండ్ స్టెప్ అంటే అదొక ఎంగేజ్మెంట్, ప్రదానం చేయబడ్డాం. ఫస్ట్లో ఏం మాట్లాడుకున్నారో
ఏమి ఆలోచనలు ఉన్నాయో అవన్నీ ఈ యొక్క ప్రధానంలో వారు ఫిక్స్ చేసుకుంటారు. ఇక్కడ ఏంట్రా అంటే ఒకవేళ పిల్లకి ఇష్టం లేదనుకో నో ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, పిల్లగాడికి ఇష్టం లేదనుకో నో ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు. కానీ ఇద్దరికి ఇష్టమై ఆ తల్లిదండ్రులకు ఇష్టమైతే ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ప్రధానం దీనిని భార్యాభర్తలు అన్నారు. అందుకనే ఇక్కడ యోసేపుకు ప్రధానమైనప్పుడు తన భార్య అని కూడా అక్కడ మనము చూస్తున్నాం. థర్డ్ స్టెప్ వివాహం. అయితే ఒక ప్రాబ్లం వచ్చింది. ఈమె యంగ్ గర్ల్ అయిపోయింది, ఈ మరియా కదా, యంగ్ గర్ల్, కన్యక. కన్యక అంటే పురుషుని కూడనిది. కన్యక అంటే వివాహానికి సరిపడే ఆ వయస్సు రావడం. మనం కూడా అంటుంటాం కదా, మా పిల్లాడుకు ఎదిగినాడు, పిల్ల పెద్దదైంది, పెళ్లి చేయాలి అనుకుంటా ఉంటారు కదా. గ్రామాల్లో పిల్లగాడికి మీసాలు వస్తే వాడు తిప్పుతూ ఉంటాడు, నా పెళ్లి చేయాలని కొట్లాడుతూ ఉంటాడు పేరెంట్స్తో చిన్న వయసులోనే. ఆ విధంగా ఇంత వయసు వచ్చింది. ప్రదానం చేసిన తర్వాత ఒక ప్రాబ్లం వచ్చింది, పెద్ద ప్రాబ్లం. అది మనకు చాలా పెద్ద ప్రాబ్లం, మనమైతే భరించలేని ప్రాబ్లం. యోసేపుకు తెలిసింది. ఏమని తెలిసింది? ఎవరు? మరియ. మరి ఎవరు? కన్యక. యోసేపు అంటే ఏది కూడా పెట్టలేదు పాపం, ఇట్లా కూడా లేదా. అందుకే ఆయనను నీతిమంతుడు అన్నారు. పురుషుల గురించి, పురుషులు ఎట్లుండాలట పెళ్లి కాకముందు? పురుషులారా, యవనస్తులారా ఎట్లుండాలి? నీతిమంతుడై ఆలోచన చేస్తావు అని తెలిసింది నాకు ఈ వార్త. నేను ఎట్లా చేసుకోవాలి తెలియదు అంటే ఈయనకు ఇంకా మెచ్యూరిటీ లేదు, హోలీ స్పిరిట్ లేదు, జ్ఞానం లేదు. వీడు ఏమనుకున్నాడు? ఎవడో పురుషుడు వచ్చి కూడి ఉన్నారు, ఆమెను గర్భవతి. జరిగేది అదే, సైన్స్ చెప్పింది అదే. సో రహస్యముగా విడిచిపెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటే అక్కడికి ఒక దేవుడు ఒక దూతను, గాబ్రియల్ దూతను పంపించి, యోసేపు ఏమనుకుంటున్నావు? యోసేపు నీవు భయపడకు, ఇగో నేను చెప్తున్నా, ఆమె నిప్పు లాంటి. మరియ గర్భాన్ని దేవుడే ఓపెన్ చేయడం, మనవడం పురుషుడు చేయడం కాదు. కనుకనే ఆమె గర్భవతి అయింది, నువ్వు ఆమెను చేర్చుకోవాలి. వెంటనే పాపం ఇంత మంచోడండి, లోక మాటలు వినలేదు, సూటిపోటు మాటలు వినలేదు. మనం ఒక మాట అంటే అని నిలుక్కొని నిలిగి ఏదైనా అయిపోతాడు కదా. నన్ను అంటారా? నాకా మా కుటుంబంలో మచ్చ ఉందా? మేము అటువంటి వాడమ్మా. కానీ యోసేపుకు పెద్ద మత్స వచ్చింది. కానీ అవన్నీ దూత చెప్పినప్పుడు ఇంటి మార్క్ ఆయన పెట్టాడు. అంత మత్తే నాకు దేవుడి దూత ఈ గుడ్ న్యూస్ తీసుకొని వచ్చింది. కనుక ఆయన ఆ యొక్క దూత దగ్గరికి వెళ్ళి భయపడుతూ భయాందోళన నుంచి ఆయనకు విడుదల ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. యోసేపు నీతిమంతుడు కనుక మరియను రహస్యంగా, డు నాట్ బి అఫ్రైడ్ జోసెఫ్ సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారుడైన యోసేపు నీవు భయపడద్దు. నేను చెప్తున్నా కదా, నేను దూతను దేవుడి దగ్గర ఉండేవాడు. నా స్థానము పరలోక, నీ స్థానము కిందున్నోడు రాదు. ఆ మాట విను, ఆమెను చేర్చుకో అన్నప్పుడు వెంటనే అతడు ఆ చేర్చుకున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆమె మళ్ళీ అంటుందా దూత, ఇదిగో యేసు తన ప్రజలను వారి పాపముల నుండి వారిని రక్షించు. ఆయన ఏం సామాన్యుడు కాడు, వచ్చేవాడు. ఎవరెవరైతే పాపాలు ఉన్నాయో, టన్నులు మీరు పాపాలు చేసినారు అనుకోండి, అవన్నీ ఏం చేస్తారంట దేవుడు తీసివేసి నిన్ను శుద్ధిగా మార్చడానికి ప్రభువు వస్తున్నాడు. మీ పాపాన్ని పరిగణించి ఆయన సిలువలో మరణించి ఆయన రక్తము ప్రోక్షించడం ద్వారా, యేసు రక్తము ద్వారా మీ పాపములన్నీ చల్లగా మచ్చలేనిగా మార్చబడతాయని దూత మాట్లాడుతున్నటువంటి మాటలు. పరిశుద్ధాత్మ శక్తి ఆమె చుట్టూ వైఫై లాగా ఆవరించింది కనుక ఆమెలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడని చెప్తూ ఉంటున్నాడు. God destroys fear by giving his presence in body.
ఆయన దేవుడి సన్నిధి ఇమ్మానుయేలు, దేవుడు తోడుగా ఉన్నాడని దూత వారితో చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం. యేసు ఆయన మనకు తోడుగా ఉండడం మనకు భయం నుంచి విడుదల వస్తూ ఉంది. మీకు తోడెవరు? మీ కుటుంబమా, మీ పిల్లలా, మీ బంధువులా, మీ ఆస్త, మీ సంపద, మీ ధనమా? ఎవ్వరు మీకు తోడు లేరు. యేసు మాత్రమే మీకు తోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తోడు ఉంటే, ఆయన కాపుదల ఉంటే మనం మరి దేవుడి దగ్గరికి మనము వెళ్ళగలం. 22వ వచనంలో కన్యక గర్భవతి కుమారుని కలను. ఇది ప్రవచనం. ఐజాయాలో చూస్తాం. యెషయా 7వ అధ్యాయంలో 14వ వచనములో మనం గమనిస్తాం కదా, కన్యక గర్భవతి కావడం. చాలా ప్రవచనం 730 సంవత్సరాల ముందు చెబితే యేసు కాలంలో తర్వాత ఇది నెరవేర్చబడుతుంది. కన్యక గర్భవతి. కన్యక అనే మాటలు గ్రీకులో పార్థినోస్, హీబ్రూలో అల్వా, అనగా ఆమె వివాహ వయస్సు గల కన్యక అని పురుషుల్ని ఎరగనిదని మనము చూస్తూ ఉంటున్నాం. యేసు కన్యకు జన్మించడంలో 3 రకాలైనటువంటి కారణాలు మనకు కనిపిస్తున్నాయి. నెంబర్ 1, ఆయన మానవుగా జన్మించాలంటే ఒక స్త్రీకి మాత్రమే పుట్టాలి. ఇంటర్నేషన్ అనగా నరావతారం. స్త్రీకి జన్మిస్తేనే ఈయన నరుడుగా అవతారం ఎత్తాలంటే యేసు మరియ గర్భంలోనికి రావాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన పాపం లేని వాడిగా పుట్టాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే గర్భము తెరవబడాలి. మామూలు మన గర్భాలు రావు. మన గర్భాలు మన పురుషులు పోయి ఏదో చేస్తారు, అది కాదు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ఓపెన్ కావాలి. చాలా ఆశ్చర్యం, చాలా విచిత్రం. కానీ ప్రపంచమంతా ఇది నమ్ముతుంది. ప్రతి సైన్స్ కూడా చెప్తుంది మరియ గర్భాన్ని దేవుడే ఓపెన్ చేయడం. కనుక ఆయన పరిశుద్ధాత్మ దేవుడని, పరిశుద్ధాత్మ శక్తి వచ్చిందని మనం ఇక్కడ చూడగలం. 3వదిగా ఆయన దైవత్వంలో ఉండాలంటే దేవుడే ఆయనకు తండ్రిగా ఉండాలి. అందుకే యేసు చాలా సందర్భాల్లో తండ్రి అని పిలుస్తాడు కదా. ఒకసారి వాళ్ళ అమ్మతో అంటాడు, అమ్మ నాతో నీకేం పని? నా తండ్రి ఎన్నో పనుల్లో నేను బిజీగా ఉంటాను. మన తన శిష్యులతో కూడా అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, మిమ్మల్ని వచ్చి తీసుకొని వెళతా. ఆయన కుమారుడు, ఈయన తండ్రి కనుక ఇద్దరు కూడా దైవము దైవత్వములో ఉన్నారని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యేసులో 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి దైవికము, వ్యక్తిగా పాపరహితుడిగా, పాపం లేనివాడుగా ఆయన ఈ లోకానికి రావడం. ఆయన లోకానికి వచ్చి మానవునిగా వచ్చి జీవించి శ్రమను పొందుకొని శరీరముతో వచ్చి మనలాగానే అనేకమైనటువంటి శ్రమలు, దుఃఖము, వేదన అన్నీ భరించి తను చివరిగా మరణము జయించి సిలువలో మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై తన తండ్రి స్థానంలో ఎప్పుడైతే మొదటిగా తన స్థానం ఉందో ఆ స్థానంలోనికి ప్రభు వెళ్ళి ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువా ఎన్నడూ చనిపోడు అని ఆయన యొక్క మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారు, భయాందోళన నుంచి మనము బయటికి వస్తున్నాం. మనల్ని భయం నుంచి విడిపించడానికి యేసు ప్రభు మానవుడిగా వస్తున్నాడు. ఆ దేవుడు మానవుడిగా రావడమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అంటే ఆ బాల యేసును మానవుడిగా దిగి వస్తున్నాడు. కనుక మనం భయముతో భక్తితో ఈ సీజన్, ఈ అడ్వెంట్లో మరి ప్రభువును కలుసుకొని హత్తుకొని ఆ విధంగా జీవించలాగున అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవ ఆశీస్సులో దేవుడు మనకు అనుగ్రహించుగా. ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని పొందన కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మీరు ఇచ్చిన జ్ఞానాన్ని గురించి నేను విన్నాం. నాయన మా హృదయాలు భద్రపరచండి. క్రీస్తు కొరకు మేము సిద్ధపడుతూ మిమ్మల్ని ఎదుర్కొనేవారుగా ఆ యొక్క భయము భక్తిలో మేము బ్రతుకులాగా సహాయం చేసుకోండి. మరొకసారి ఆకాశ వాక్యులు మా యొక్క ప్రియ బిడ్డలందరూ దీవించగలరు.
యేసు నామమున వేడుకొంచున్నాము.